గత కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాప్తాడు పర్యటనకి సంబంధించి అక్కడ ఏదైతే కార్యకర్తల తోపులాట్లో హెలికాప్టర్కి సంబంధించి వింగ్షీల్డ్ దెబ్బతినడం కావచ్చు, అదేవిధంగా అక్కడ పర్యటనకు సంబంధించి భద్రతా లోపాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి పూర్తి సమాచారం వాటన్నిటికీ పూర్తి దర్యాప్తు జరగాల్సిందిగా కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఆ యొక్క చాపర్ యొక్క పైలట్ని కో-పైలట్ని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందజేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి ఏదైతే రాప్తాడు రామగిరి పర్యటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మొత్తం అందరూ కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటన కూడా మనం చూసుకుంటే హెలికాప్టర్ దగ్గరికి అందరూ ఎగబడి వచ్చారని చెప్పేసి, పైలట్ బ్యాగ్ కూడా ఎత్తుకెళ్ళారని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. దాన్ని ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడ భద్రతా వైఫల్యం దెబ్బతినింది, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసిందని చెప్పారు. అందులో భాగంగా ఇవన్నీ జరగడానికి వాళ్ళే కారణమని వీళ్ళు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చాము, మీరే బాహాటంగా తప్పులు చేశారని చెప్పేసి చెప్పుకుంటా వాస్తవాలు బయటికి తెలియాలన్న నేపథ్యంలో పూర్తి సమగ్ర విచారణకు ఆదేశించి అసలు ఆ పైలట్ని ఆ కో-పైలట్ని కూడా విచారణకు హాజరు కావాల్సి నోటీస్ ఇచ్చారు. మొత్తంగా అక్కడ ఆ రోజు ఏం జరిగిందంటారు ఉదంతం మొత్తాన్ని గురించి? జగన్మోహన్ రెడ్డి గారి రాప్తాడు పర్యటన, అక్కడ ఏదైతే ఎవరో ఒక కార్యకర్త చనిపోవటం, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ ఈ పర్యటనలో అనుకోని విధంగా కొన్ని ఏదైతే మనం వింటున్నామో కార్యకర్తలు వచ్చేసి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి అదంతా గందరగోళాన్ని సృష్టించడం, పోలీసులు వాళ్ళని ఎవరిని పట్టించుకోకపోవటం, అదేవిధంగా హెలికాప్టర్ యొక్క రెక్కలు కూడా వీళ్ళు ఒక పక్కకి వంగదీసినట్లు ఇలా చేశారు, అక్కడున్న పైలట్ బ్యాగ్ను కూడా ఎత్తుకెళ్లారు అని. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు విచక్షణ లేకుండా ఉన్నారా? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది లేదా? మరి ఎందుకు అలా ప్రవర్తించారు అంటే, మనం గతంలో చూసాం గులకరాయి గురించి. వాళ్ళకి 300 ఇస్తేనే వచ్చామని చెప్పి ఆ అబ్బాయి సతీష్ అనే అబ్బాయి చెప్పాడు. ఆ 300 కోసమే మేము అక్కడికి వచ్చాము, కానీ అర్ధరాత్రి 11 గంటలకి మా ఇంటికి వచ్చి మమ్మల్ని లేపి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు అని. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ రోజున ఇది కూడా, గతంలో ఒకసారి షర్మిల గారు మంగళగిరి అక్కడికి వచ్చినప్పుడు ఆవిడ చేతి ఉంగరం కూడా కొంతమంది తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆవిడ వాళ్ళ అన్నయ్య గారితోనే ఉంది. వాళ్ళ అన్నయ్య గారి గురించి ఏదైతే క్యాంపెయినింగ్ ఉందో దానికే వచ్చింది. మరి ఈ విధంగా వీళ్ళ కార్యకర్తలు ఎందుకు విచక్షణ లేకుండా ఉంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు కదా, నా కార్యకర్తలు గొప్పవాళ్ళు, నా ఎవరైతే ఉన్నారో నా నాయకులు గొప్పవాళ్ళని. మరి ఈ రోజున దీనికి ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడానికి కారణం పోలీసులు కాదు, అక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కార్యకర్తలే, ఎవరైతే వీళ్ళ నాయకులే వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారు. పోలీసులను కూడా మీరేం మాట్లాడొద్దని చెప్పారు. అందుకనే వాళ్ళంతా కూడా అక్కడికి విపరీతంగా జనమంతా కూడా లోపలికి రావడానికి ప్రవేశించి అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మరి ఒక్కసారిగా వచ్చేసారు. వదిలేస్తే వస్తారు కదా. మరి నిజంగా ఇవన్నీ ఎందుకు జరిగినాయి, ఎవరు పోలీసుల లోపమా ఏంటి తెలియాలంటే, మరి టేకాఫ్ అయ్యేటప్పుడు హెలికాప్టరు వీళ్ళు చెప్పటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి దాంట్లో వెళ్ళటానికి భయపడ్డాడు, అందుకనే బై రోడ్డు వెళ్ళిపోయాడు రిటర్న్లో అని. కానీ నిజంగా సమాచారం ఏంటంటే, ఎవరైతే అది లీజ్కి ఇచ్చిన కంపెనీ ఉందో హెలికాప్టర్ని, దానికి సంబంధించి వీళ్ళు కేవలం రాప్తాడు రావటం మాత్రం కోసమే దాన్ని లీజుకు తీసుకున్నారు, తిరిగి వెళ్ళటానికి కాదు అనేది. ఈ రోజున పైలట్కి కో-పైలట్కి అలాగే ఎవరైతే ఆ హెలికాప్టర్ని లీజ్కి ఇచ్చారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారిస్తే అసలు నిజాలు వీళ్ళు ఇక్కడ రావడానికి జిల్లా కలెక్టర్ పర్మిషను, అలాగే ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్, ఇవన్నీ ఉంటాయి. మరి టేకాఫ్ అయ్యేటప్పుడు వీళ్ళు అడిగారు, మా పర్మిషన్ లేకుండా మీరు ఎలా టేకాఫ్ అవుతారు అని. మరి వాళ్ళు ఒకటే చెప్పారు, ఏటీసీ పర్మిషన్ ఉంది, ఎవరైతే ఈ ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఉందో దీనికి సంబంధించి వాళ్ళది పర్మిషన్ ఉందంటే మరి వీళ్ళతో సంబంధం లేదా? మరి వీళ్ళతో సంబంధం లేనప్పుడు వీళ్ళు మాకు సరిగ్గా హెల్ప్ చేయలేదని ఎలా చెప్తాడు? ఇక్కడ 2 విధాలు మనకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళు మీతో సంబంధం లేదు, మేము ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో మాట్లాడామని చెప్తున్నారు పైలట్లు. మరి వీళ్ళతో సంబంధం లేదు వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు ఈ రోజున వీళ్ళ వైఫల్యమని ఎలా చెప్తారు వీళ్ళు? నిజంగా వీళ్ళ మీద ఈ రోజున జరిగే విచారణలో ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఎవరిది అబద్ధం, ఎవరిది నిజం, భద్రతా వైఫల్యం కాదు, ఇక్కడ కావాలనే వాళ్ళు ఆ జనాలందరినీ కూడా ఒక్కసారి అక్కడికి రావటానికి వాళ్ళే కంగణం కట్టుకొని మరీ తీసుకొచ్చారు. అదైతే మనకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళు జనాలను అసలు దూరంగా, అతను సీఎంగా ఉన్నప్పుడు చూసాం, ఎవరినైనా రానిచ్చాడా అసలు? ఈ రోజున అందరి ఇళ్ళలోకి వెళ్ళి కింద కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు. ఎప్పుడైనా ఏ కార్యకర్త ఇంటికైనా అతను అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాడా?
వెళ్ళలేదు. ఈ రోజున ఎందుకు ఇలా వెళుతున్నావు, ఎందుకు పోలీసుల మీద అభాండాలు మోపుతున్నావు? మరి అదే పోలీసుల్ని మరి ఇతను 2 విధాలుగా మాట్లాడతాడు. ఏంటంటే ఒకటి, పోలీసులను బట్టలోడు తీసి కొడతానంటాడు, బట్టలోడు తీసి సమాజం ముందు నిలబెడతానంటాడు. మళ్ళీ ఏమంటాడు, అలా మాట్లాడుతున్నాను కాబట్టే నాకు వీళ్ళు భద్రత కల్పించట్లేదు అంటాడు. 2 విధాలుగా. మొన్న ఈ మాట చెప్పేటప్పుడు కూడా పోలీసులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడే టైంలో కూడా ఇతనికి సెక్యూరిటీగా ఒక పోలీసు ఇతని వెనకాల నిలబడినాడు. మనం ఆ వీడియో చూస్తే కనిపిస్తూ ఉంటాడు అతను. మరి అంటే పోలీసులు ఒక పక్క నీకు సెక్యూరిటీ ఇస్తూనే ఉన్నారు, అదే పోలీసులు మీరు ఈ విధంగా మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి? కేవలం ఇదంతా కూడా కుట్రపూరిత రాజకీయమే అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, మరి అంటే ఇక్కడ పోలీసులకి ముందస్తుగా సమాచారం ఇవ్వకపోగా ఆ విషయాన్ని ఎందుకని వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా బయటికి చెప్పట్లేదు అంటారు? అదేనండి, ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోబట్టే వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చారు, మరి తిరిగి అదే హెలికాప్టర్లో వెళ్తారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వెళ్తారా వెళ్ళరా ఇవన్నీ కూడా ఎటువంటి సమాచారం లేకుండా ఎంతసేపటికి నాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, భద్రతా లోపాలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజున ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు రుద్దుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే పైలట్లను విచారణ చేస్తున్నారో దానికి సంబంధించి నిజానిజాలు బయటకు రాగానే వీళ్ళు ఎవరైతే దానికి ఉన్నారో కర్త కర్మ క్రియగా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే రెండోసారి ప్రభుత్వం మీద, అలాగే ఎవరైతే ఉన్నారో పోలీసులు మరి శాంతి భద్రతలను కాపాడేవాళ్ళు వాళ్ళ మీద ఇట్లాంటి అభాండాలు, ప్రజాప్రతినిధుల మీద అభాండాలు, ఈ విధంగా వచ్చిన కార్యకర్తల మీద కూడా మరి వాళ్ళు దొంగతనం చేశానంటున్నారు. మరి వీళ్ళు ఈ విధంగా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలని అలాగే మాట్లాడుతాడు. మరి కోడికత్తి సీను అతను ఎంత అభిమానంతో వచ్చాడు ఆ రోజున ఇతను సీఎం హోదాలో కూర్చోబెట్టాలని. ఈ రోజు 6 సంవత్సరాల నుంచి అతను కటకటాలు లెక్క పెడుతూ ఉన్నాడు. అతనికి ఎటువంటి ఒక సాక్ష్యం చెప్పిన పాపాన పోలేదు. మనం చూస్తే గులకరాయి కేసులో సతీష్ ఇద్దరు అలాగా సొంత బాబాయ్ కూతురికి ఇంతవరకు న్యాయం లేదు. ఇతను చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కుట్రపూరితంగా. ఈ రాజకీయాలన్నీ ఎలా ఉంటాయి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా. ఈ రోజున ఇది కూడా ఏదో ఒక విధంగా పోలీసుల్ని పిచ్చోళ్ళని చేయాలి. ఎవరైతే ఈయన సుధాకర్ యాదవ్ ఉన్నాడో అతను కూడా బెదిరింపులు, మాట్లాడొద్దని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరు దీని వెనకుండి నడిపిస్తున్నారు, ఆ రోజున అసలు రాప్తాడులో ఏం జరిగిందనేది నిగ్గు తేల్చకపోతే కూటమి ప్రభుత్వం మీద ఇది నిజంగా ప్రజలందరూ దీన్ని మాత్రం హర్షించట్లేదు. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.